అంటే మామూలుగా అన్నము కంపారిటివ్గా అన్నం తింటే తొందరగా అరుగుతుంది, ఈజీ డైజెస్టివ్ అనే మనకి ఈజీ డైజెషన్ మనకు మంచిది కాదు. మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం, కానీ మనకి నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది. ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు, కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి. సో రైస్కి షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే షుగర్ తినడానికి ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది. కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని ఉన్నాయి బీన్స్, మన చిక్కుడుకాయ, ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి, అవన్నీ రాజ్మా, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అవి కూడా కార్బోహైడ్రేట్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల, బ్యాక్టీరియా పనిచేయాలి, అన్ని చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్, అది మంచిది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మంచిది. సో ఇది కార్బోహైడ్రేట్స్. సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు, తొందరగా అరగకూడదు, డిలే కాదు. థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్. అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్, అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు. కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ, అది మంచిది కాదు. అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు. ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హార్మ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము, కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ రెడ్ మీట్ వల్ల. సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట. దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే వాటికంటే మన ప్రపంచంలో 5 బ్లూ జోన్స్ అని ఉన్నాయి. బ్లూ జోన్స్ అంటారు, బ్లూ జోన్స్. ఈ 5 బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది, అదేవిధంగా లైమలోండా అని చిన్న అంటే ఒక్కనవా అని జపాన్లో ఉంది. ఈ 5 బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. ఈ బ్లూ జోన్స్, అవి బ్లూ జోన్స్ అంటారు. అంటే కొన్ని వరల్డ్లో 5 బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ 100 years దాకా. అందరూ అక్కడ 100 years బతుకుతారు. లాంగివిటీ ఒకటి, హెల్తీగా ఉంటారు అందరు. డయాబెటీస్ తక్కువ, హైపర్ టెన్షన్ తక్కువ, హార్ట్ డిసీజ్. ఎందుకు అని చాలామంది రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ 2 డయట్ హ్యాబిట్స్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ. 100 years అయినా కూడా వాడు వాక్స్కి వెళ్తుంటారు, అది చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు, సైకిల్తో కూడా వెళ్ళిపోతారు. మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు. డయట్ వాళ్ళని మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ తింటారు. ఇది మెడిటరేనియన్ అంటే ఆలివ్ ఆయిల్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫిష్.